అచ్చా. ఎందుకంటే ఇద్దరు తెలుగు కదా సార్? తెలుగు. ఎందుకంటే అప్పుడు విజయనగర సామ్రాజ్యం మొత్తం ఓడిపోయిన తర్వాత సార్ 1565 ఎండ్ లో ఇక్కడ చాలా జనం ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ సోల్జర్స్, బిజినెస్ వాళ్ళు, వీళ్ళందరూ భయం పెట్టి ఇక్కడ నుంచి ఓడిపోతారు అనమాట. ఓడిపోయేది పెనుగొండ, తర్వాత చంద్రగిరి. అందుకే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తారు. ఎందుకంటే కృష్ణాదేవరాయ తుళు కేటగిరీ, బట్ తెలుగు వాళ్ళు అంటారు. ఎందుకంటే కృష్ణాదేవరాయ సాధించిన అన్ని విషయాలు తెలుగులో రాసించారు అనమాట. ఎందుకంటే అప్పుడు తుళు లిపి లేదు కదా, అందుకే అదే ప్రాబ్లం. సో యాక్చువల్లీ కన్నడిగా ఆయన. అవును సార్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు హంపి చూడాలా అనుకుని వచ్చినారు కదా, ఈ పేరు వచ్చి హంపి అనేది ఇప్పుడు వచ్చిన పేరు సార్ ఇది. అంటే విరూపాక్షేశ్వర పంపాపతి అంటాం కదా, పెళ్ళం పేరు వచ్చి పంపాదేవి. ఆ పంపాదేవి పేరు పంప. పంప పోయిన తర్వాత ఆడు భాషలో హంప అంటారు. అందుకే హంపి అనే పేరు వచ్చింది అనమాట. ఈ రోజు మీరు చూడాల్సిన మొదటి ప్లేస్ అంటే ఇక్కడ శివలింగ నరసింహ అంటారు సార్. అంటే నరసింహ అంటే ఎప్పుడు కోపంలో ఉంటారు కదా, అందుకే ఉగ్ర నరసింహ అంటారు. ఒక సింగిల్ స్టోన్ సార్ 21 feet హైట్ వస్తుంది. దశావతారంలో 4th one విష్ణు అవతారము, నరసింహ అవతారమే ఒకే రాయిలో చేసినారన్నమాట. పక్కన ఒక లింగం ఉంది, 12 అడుగుల లింగము. అది జలకంఠేశ్వర అంటే నీళ్ళలో ఉంది లింగము అని. 3 feet వాటర్ లో ఉంటుంది, 9 feet అవుట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు కూడా పూజ చేస్తున్నారు సార్. ఎందుకంటే అప్పుడు బహుమని సుల్తాన్ వాళ్ళు అటాక్ చేసిన టైంలో ఎక్కడెక్కడ లింగం ఉన్నాయో అవన్నీ టచ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ పూజ చేయ అల్లాన విగ్రహము మా హిందూ శివుడు చూడడానికి ఒకే టైప్ ఉంది, రౌండ్ స్టోన్ లాగా. అంటే ఈ శివుని కొడితే మా అల్లాని కొట్టే శాపం మాకు వస్తుంది అని కాబట్టి వదిలేశారన్నమాట. అందుకే ఇప్పుడు కూడా ఇది పూజ జరుగుతుంది. కానీ పక్కదేవ్ మొత్తం ఇరుగా చేసినారు సార్. 21 feet హైట్ది యోగా లక్ష్మీ నరసింహ, ఉగ్ర నరసింహ, బడివిలింగ, ఈ 3 పేరు ఉన్నాయి. 1529లో ఇది కృష్ణాదేవరాయ చేతి నుంచి చేసింది అనమాట. కృష్ణపట్నాన్ని లోపల పోయింది సార్. ఇప్పుడు అక్కడ వదిలేండి, చూసుకొని అక్కడ మీకు సైన్ బోర్డు ఉంటుంది. ఒకసారి కావాలంటే చదివికాను చూసుకొని మళ్ళీ.